భవన నిర్మాణాలంటే నెలలు ఏళ్ల తరబడి జరిగిపోతున్నాయి. అట్లాంటిది 3 నెలల్లోనే 2 అంతస్తుల భవనం కట్టారట. ఈనాడు ఇది హైలైట్ చేసుకొచ్చింది. 2 అంతస్తుల భవనం కట్టాలంటే దాదాపు ఏడాది పడుతుంది. కానీ 3 నెలల్లోనే దాన్ని పూర్తి చేయొచ్చని తెలుసా. ప్రస్తుతం వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఇలాగే కడుతున్నారు. మనకు కావాల్సిన మందంలో గడ్డర్లను ప్లాంట్ నుంచి నిర్మాణ ప్రాంతానికి తెచ్చి అమర్చే విధానాన్ని ఫ్యాబ్రికేషన్ ఎరెక్షన్ వర్క్ అని పిలుస్తారు. ఇలాంటి నిర్మాణాలు తొలుత కేరళలో ప్రారంభమైంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు పలు చోట్ల కడుతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో 3 భవనాలని కాకినాడకు చెందినటువంటి ఒక కంపెనీ నిర్మిస్తోంది. ఏంటంటే ఈ కొత్త శైలి మన ఇంటి నిర్మాణంలో కాలం బాక్సులు పోసి అందులో కాంక్రీట్ పోస్తారు. వారం రోజుల తర్వాత సెంటరింగ్ ఏర్పాటు చేసి స్లాబ్ వేస్తారు. అది 21 రోజులు ఆరిన తర్వాత సెంటరింగ్ తీసి గోడలు కడతారు. కొత్త నిర్మాణాలు ఇవేవి ఉండవు. పిల్లర్లు, భీముల్ని గడ్డర్లతోనే నిర్మిస్తారు. 12 mm మందం ఉన్న గడ్డర్లను వాడతారు. ఈ విధానంలో ఒకేసారి 2 స్లాబ్లు వేయచ్చు. మొదట ఇనపరేకులు వేసి వాటి మీద సెంటరింగ్ అమర్చి ఆపై కాంక్రీట్తో స్లాబ్ వేస్తారు. మెటల్ నిర్మాణంలో కూడా గడ్డర్లనే వాడుతున్నారు. సాధారణ శైలిలో నిర్మించే అంతస్తుల భవనం పూర్తి కావడానికి 2 ఏళ్ళు పడతాయి. కొత్త పద్ధతుల భవనాన్ని 12 నెలల్లో పూర్తి చేస్తారు. 14 నెలల్లో. ఫ్యాబ్రికేటెడ్ శైలిలో భీములు, గడ్డర్లు ఉంటాయి. గోడలకే ఇటకలు వాడతారు. నీరు, సిమెంట్ వాడకం బాగా తగ్గుతుంది. మన్నిక మాత్రం తక్కువ. కాంక్రీట్ నిర్మాణాలు 35-40 ఏళ్ళు ఉంటాయి. గడ్డల నిర్మాణాలు 25-30 ఏళ్ళే ఉంటాయట. అందుకే హోటల్, ఫంక్షన్ హాళ్ళనే ఇట్లా కడుతున్నారు. భవిష్యత్తులో కూల్చేసిన ఇనుమును తిరిగి వినియోగించుకోవచ్చు. సాధారణ భవనాన్ని కూల్చేశాక వృధా ఎక్కువ ఉంటుంది. ఫ్యాబ్రికేషన్ భవనంలో గడ్డర్లను పాత ఇనుముగా అమ్ముకోవచ్చట. కాంక్రీట్ భవనాలతో పోలిస్తే ఖర్చు తక్కువట. సిమెంట్తో నిర్మించే భవనానికి 5 కోట్లు అయితే గడ్డలతో నిర్మించే భవనానికి 4 కోట్లు అవుతుందని సివిల్ ఇంజనీర్లు చెప్తున్నారు. ఫ్యాబ్రికేటెడ్ తరహా నిర్మాణంలో సమయం ఖర్చు ఆదా అవుతుంది. మొత్తం ఇనపగడ్డల్ని పిల్లర్లు, భీములకి వాడడంతో సిమెంటు, నీరు అవసరం ఉండదు. మన్నికి ఒకటే ప్రతికూల అంశం అన్నటువంటిది సివిల్ ఇంజనీర్లు చెప్తున్న లెక్క.